मैं प्रभु यीशु मसीह का धन्यवाद करता हूँ कि आपको प्रभु यहाँ पे लेकर आया है। మీ అందరినీ కూడా యేసు ప్రభు వారు ఇక్కడ తీసుకొచ్చారు. అందుని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. प्रभु का धन्यवाद देते हैं इस कन्वेंशन के थीम वर्ष के लिए। ఈ యొక్క కన్వెన్షన్స్ కొరకు ప్రభు ఇచ్చినటువంటి యొక్క ముఖ్య యొక్క వాక్య భాగాన్ని బట్టి వచనాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. परमेश्वर जब अपने वचन से बातें करता है तो वो अवश्य उसको हमारे जीवन में पूरा करके हमें आशीष देना चाहता है। ఎప్పుడైతే ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతారో ఆ వాక్యాన్ని మన జీవితంలో ఆయన సంపూర్ణం చేస్తారు. ఆ వాక్యం ద్వారా దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తారు. सो प्रभु यीशु मसीह आपको बहुत आशीष देना चाहता है। ప్రభు మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. सवाल इस बात का है कि वो आपको आशीष क्यों देना चाहता है। సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఆయన మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అని. क्योंकि वो आपसे और मेरे से बहुत प्यार करता है। ఎందుకంటే ఆయన మనల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నారు కాబట్టి. जो प्रभु ईश्वर हमसे प्यार करता है इसलिए वो हमको आशीष देना चाहता है। ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి కోరుతున్నారు. तो आज थोड़ा सा समय है, ఈ రోజు మనకు కొంచెం సమయం ఉంది. आज हम परमेश्वर के वचन से देखेंगे। దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. प्रभु मुझको और आपको बहुत आशीष देना चाहता है। నాకు కూడా మీ అందరితో పాటు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. और हम आपको प्रभु यीशु मसीह में ये खुशखबरी सुसमाचार देना चाहते हैं कि जब आप यहाँ से जाएंगे तो आप बदले हुए इंसान होंगे। సో మీకు మేము ఇచ్చినటువంటి ఒక శుభవార్త ఏంటంటే ఈ యొక్క మీటింగ్స్ నుంచి మీరు వెళ్ళే సమయానికి మీరు మార్పు చెందినటువంటి వారుగా ఉంటారు. आप सचमुच यहाँ से प्रभु के वचन से एक नए बनते हुए आशीष लेते हुए और ये कहते हुए जाएंगे, धन्य है प्रभु यीशु, मैं इस मीटिंग में आ सका, तूने मुझसे बात करी, मुझे आशीष दी। ఖచ్చితంగా మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అదేంటంటే ప్రభువా ఈ మీటింగ్స్కి నన్ను తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, ఈ యొక్క మీటింగ్స్లో నేను గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాను అని మీరు చెప్తారు. आइए हम प्रार्थना करें। ప్రార్థన చేసుకుందాం రండి. आइए हम प्रार्थना करें। ప్రార్థన చేద్దాం. हमारे प्रेमी स्वर्गीय पिता, ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోక తండ్రి, हमारे सच्चे जीवित परमेश्वर, సత్యమును జీవమునైనటువంటి మా తండ్రి, हम अपने आप को नम्र और दीन करते हुए तेरे पास आए हैं। ప్రభా దీన మనసుతో మీ యొక్క పాదాల దగ్గరికి మేము వస్తున్నాం. प्रभु यीशु मसीह जी, ప్రభా యేసు ప్రభా, हम आत्मिक रीति से भूखे हैं, ప్రభా మేము ఆకలి కొని వారుగా మేమందరం ఉన్నాం. हम आत्मिक रीति से प्यासे हैं। ప్రభా ఆత్మీయంగా మేము దప్పికొని వారుగా ఉన్నాము. तू जीवन की रोटी है। ప్రభా నీవు జీవాహారమై ఉన్నావు. आपने कहा प्रभु यीशु मसीह जो मेरे पास आएगा वो कभी भूखा नहीं होगा। మీరు చెప్పారు ప్రభా నా యొద్దకు వచ్చి వారు ఎన్నడూ దప్పికొనుడు అని చెప్పారు. प्रभु यीशु मसीह जी आपने कहा जो मुझ पर विश्वास रखेगा वो कभी प्यासा नहीं होगा। మీరు చెప్పారు నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నడూ దప్పికొనుడు ఆకలిగొనుడు అని చెప్పారు. आज अपने वचन के द्वारा हमसे बातचीत कर। మీ వాక్య భాగంలో నుంచి ఈరోజు మీరు మాతో మాట్లాడండి. हम सचमुच यीशु जी तेरी आवाज़ को सुनना चाहते हैं। ప్రభా కేవలము మీ మాటలు వినటానికే మేము వచ్చాము. तू मर कर जी उठा है। ప్రభా మీరు మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. तू युगान युग जीवित है। ప్రభా యుగయుగాలు జీవించిన వాడవు. तेरी आशीषें तेरे लोगों को मिले। ప్రభా మీ ఆశీర్వాదాలు మీ ప్రజలకు కలుగునుగాక. वो आशीष पाए, उनका पूरा परिवार आशीष पाए। వారును వారి యొక్క సమస్త కుటుంబమును కూడా మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. हम धन्यवाद देते हैं उन तमाम भाई बहनों के लिए जिन्होंने बड़ी प्रार्थना उपवास किया है इस कन्वेंशन के लिए। ఎంతో ఉపవాసంతో ప్రార్థనలతో ఈ యొక్క కన్వెన్షన్స్ మీటింగ్స్ని పెట్టినటువంటి సహోదరులందరి కొరకు మేము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. हम प्रभु जी उनके लिए प्रार्थना करते हैं जिन्होंने किचन में काम किया है, किचन में काम किया। కిచెన్లో వంటల దగ్గర కూడా పనిచేస్తున్నటువంటి వారందరి నిమిత్తమే ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. जिन्होंने सब्जी काटी, जिन्होंने खाना बनाया, ఎవరైతే కూరగాయలు కట్ చేశారో ఎవరైతే ఆహారాన్ని వడ్డించారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. जिन्होंने खाने को सर्व किया, बांटा, ఎవరైతే ఆహారం వడ్డించారో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. जो रिसेप्शन पे बैठे हैं उन्होंने बड़ा अच्छा काम किया। రిసెప్షన్ దగ్గర ఉన్న వారు కూడా మంచి పని చేశారు, మంచిగా వారు ప్రభుని సేవించారు. అందరిని బట్టి ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. धन्यवाद करते हैं उन प्यारे भाइयों के लिए जिन्होंने स्टेशन से, एयरपोर्ट से और अपने आप के लोगों को लेने में मदद की है।
సో ఆయా ప్రాంతాల నుంచి, రైల్వే స్టేషన్ నుంచి, ఎయిర్పోర్ట్స్ నుంచి ఇక్కడ రావడానికి ఆ యొక్క ప్రయాణాల్లో సహాయం చేసినటువంటి సహోదరులందరి కొరకు మీకు వందనాలు. पवित्र स्थान से हर एक को आशीष दी जाए। ప్రభా, మీ పరలోక స్థానం నుండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. धन्यवाद करते हैं उन तमाम भाइयों के लिए जो बिहार में, जो डिफरेंट स्टेट में और विलेजेस में, स्ट्रीट में तेरे सुसमाचार को लेकर जाते हैं। ప్రభా, ఇక బీహార్లో ప్రభా ఆయా ప్రాంతాల్లో, వీధుల్లోకి మా ప్రభా పట్టణాల్లోకి ఈ సువార్తను మోసుకెళ్తున్నటువంటి సహోదరుల నిమిత్తమై మీకు వందనాలు. उनकी आंखों की आंसुओं की प्रार्थना का और प्रभु जी तेरे सुसमाचार का प्रचार करने का बड़ा भारी आशीष दी जाए। ప్రభా, వారి యొక్క జీవితంలో ఇంకను మా ప్రభా మీ శుభవార్తను అయా ఇంకా ఎక్కువగా నేను ప్రకటించడానికి కావలసినటువంటి ఆశీర్వాదము, సామర్థ్యము దయచేయండి. सो प्रभु हम आपकी ओर देखते हैं। ప్రభా, మీ వైపు మేము చూస్తున్నాం. तेरा दास तो सबसे छोटों में से छोटा है। మీ దాసుడు ప్రభా మీ యొక్క దాసులందరికంటే అత్యల్పుడు. तेरे आत्मा का नया ताजा अभिषेक दिया जाए। ప్రభా, మీ ఆత్మ అభిషేకమును నూతనముగా దయచేయము. आपको आदर, आपको महिमा, प्रशंसा मिले। మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. मेरे भाई अभिषेक को भी पवित्र आत्मा का अभिषेक किया जाए, సహోదరు అభిషేకను కూడా మీ ఆత్మ చేత అభిషేకించండి. ताकि जो ट्रांसलेशन करते हैं उसमें कोई भी मिस ना होने पाए। ప్రభా, యొక్క తర్జుమాలో కూడా ఎలాంటి తప్పిదం పోకుండా సహాయం ఇచ్చేయము. प्रभु जी आप अपने लोगों को लेकर आए हैं। మీ ప్రజలను ప్రభా మీరు ఇక్కడ తీసుకొచ్చారు. औंधे मुँह गिर कर तेरी स्तुति और तेरा धन्यवाद देते हैं। ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. लाइट को थामे रखें। ప్రభా, అందరినీ ప్రభా మీ సన్నిధిలో ఉంచండి. शैतान की देखे अनदेखी सारी ताकतों को यीशु मसीह के नाम से बांध देते हैं। ప్రతి విధమైనటువంటి అంధకార దురాత్మ శక్తుల యొక్క సామర్థ్యాన్ని, ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. अपने लहू में हमें ढांपें और जगह को शुद्ध पवित्र करें, ప్రభా మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీదను ఈ స్థలం మీద ప్రోక్షిస్తూ ఉన్నాం. పరిశుద్ధపరచండి, ताकि पवित्र परमेश्वर अपने पवित्र स्थान से पवित्र लोगों को बहुत आशीष दे सके। ప్రభా మీ పరలోక సన్నిధి నుంచి ఇక్కడున్న ప్రతి వారికి మీరు ఆశీర్వాదం దయచేయండి. इस धन्यवाद की प्रार्थना को सुन ग्रहण कर यीशु मसीह के नाम से मांगते हैं। ఇవన్నీ కూడా మా ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. प्रभु का धन्यवाद देते हैं कि प्रभु ने हमको प्रकाशित वाक्य और उसका 3रा अध्याय और 11 पद से बहुमूल्य प्रॉमिस दिया है। సో మనకి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఆ యొక్క 11వ వచనంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క వాగ్దానము, ఆ యొక్క వాక్య భాగాన్ని బట్టి ప్రభుకి వందనాలు. और मेरी प्रभु में आपसे विनती है कि जो ये थीम वर्ष है आप सबको याद होनी चाहिए। సో నా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క థీమ్ వర్స్ వాక్యము అందరూ కూడా దాన్ని మీరు నేర్చుకోవాలని, బై హార్ట్ చేయాలని కోరుతున్నాను. परमेश्वर के वचन को हम जब अपने दिल में रखते हैं और याद रखते हैं तो हमको बड़ा आशीष प्रभु का वचन देता है। దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం మన హృదయాల్లో భద్రపరుచుకుంటామో, దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటామో మనకి గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. प्रकाशित वाक्य 3रे अध्याय में 2 कलीसियां हैं। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2 సంఘాలు ఉన్నాయి ఇక్కడ. और प्रकाशित वाक्य से और उसके 2रे अध्याय से लेकर और 3 अध्याय के आखिरी आयत तक हम 7 कलीसियाओं को देखते हैं। ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం చివరి వరకు 7 సంఘాల గురించి అక్కడ మనం చూస్తాం. प्रभु यीशु मसीह मुझसे और आपसे बहुत प्यार करते हैं। యేసు ప్రభువారు నన్ను, మిమ్మల్ని అందరినీ కూడా ఆయన అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్నారు. इसलिए वो ये प्रकाशित वाक्य 3रे अध्याय के 11 पद में प्रभु यीशु मसीह कह रहे हैं मैं शीघ्र ही आने वाला हूँ। అందునిమిత్తమే ప్రభు యొక్క వాక్య భాగంలో ఆయన సెలవిస్తా ఉన్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను. और फिर कह रहा है जो कुछ तेरे पास है उसे थामे रह। నీకు కలిగిన దాన్ని నీవు గట్టిగా పట్టుకొనుము. और फिर प्रभु कह रहे हैं कि कोई तेरा मुकुट छीन ना ले। ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు చూచుకొనుము. इसका मतलब है प्रभु यीशु मसीह ने ये बात सही कही है कि मैं शीघ्र आने वाला हूँ और वो शीघ्र आने वाला है। నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన నిశ్చయంగా త్వరగానే వచ్చుచున్నాడు. और जो दूसरे पद के अंदर बीच वाला हिस्सा है ये हमारी रिस्पॉन्सिबिलिटी है, जिम्मेवारी है। जो कुछ प्रभु ने हमको दिया है उसे थाम के रखें। మన యొక్క బాధ్యత ఏంటంటే మనకి ఇవ్వబడిన దాన్ని గట్టిగా పట్టుకోవటం అనేది మన యొక్క బాధ్యత, ఎందుకంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. और प्रभु 3रे उसके भाग में कह रहे हैं
कोई भी तेरा मुकुट छीनने ना पाए। మూడవ విషయం ఆయన సెలవిస్తుందంటే ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అని సెలవిస్తా ఉన్నారు. अगर हमारा मुकुट छिन गया तो हमारी सारी लेबर बेकार चली जाएगी. ఒకవేళ గనక మన యొక్క కిరీటాన్ని మనం పోగొట్టుకున్న వారమైతే మన యొక్క ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది. आज हमको एक नया डिसीजन लेना पड़ेगा ఈ రోజు మనం ఒక క్రొత్త నిర్ణయం మనం తీసుకోవాలి. कि जिसने हमसे प्यार किया, प्रेम की खातिर दे दिया है, उसके लिए आत्मा सच्चाई से उसके लिए जिएं और काम करें. సో ఎవరైతే మనల్ని ప్రేమించి మనకి ఒకటి ఇచ్చారో లేకపోతే అప్పగించారో ఆ అప్పగించిన దాని నిమిత్తము మనము ఆత్మతో సత్యముతో జీవితకాలం అంతా కూడా మనం ప్రయాసపడాలి. मैं आपके साथ एक बड़ी ये वचन जो आपने इस पद को पढ़ा है, आपने कितनी बार पढ़ा होगा, जो इब्रानियों 11 अध्याय के में पाते हैं. హెబ్రీయులకు రాసినటువంటి ఆ యొక్క 11వ అధ్యాయాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. इब्रानियों 11 अध्याय उसकी 25 और 26 पद, 24 और 25 पद हम साथ मिलकर पढ़ेंगे. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు తెలుగులో కలిపి ఉన్నాయి. వాటిని మనం చదువుకుందాం. विश्वास ही से मूसा అందరం ने కలిసి सियाना చదువుదాం. होकर మోషే పెద్దవాడైనప్పుడు फिरौन की बेटी విశ్వాసమును का पुत्र బట్టి कहने से इनकार ఐగుప్తు किया. ధనము కంటే క్రీస్తు इसलिए कि విషయమైన उसे నింద గొప్ప पाप में భాగ్యమని थोड़े ఎంచుకొని दिन के सुख అల్పకాలము भोगने से పాప భోగము परमेश्वर के అనుభవించుట కంటే लोगों के साथ दुख దేవుని भोगना ప్రజలతో శ్రమ और उत्तम అనుభవించడం लगा. మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. प्रिय भाइयों बहनों, ये मूसा की गवाही है. ప్రియ సహోదరి సహోదరా, ఇది మోషే యొక్క సాక్ష్యము. किस तरह से मूसा को प्रभु ने चुना था ताकि वो उसके द्वारा इस्राएलियों को मिस्र की गुलामी से और पाप से छुड़ा सके. ఐగుప్తు దాస్యము నుంచి తన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని విడిపించడానికి మోషేని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. और इब्रानियों के 11 अध्याय के 24 पद में लिखा है कि उसकी कैसी गवाही दी गई. సో ఆ యొక్క 24వ వచనం చూస్తా ఉన్నాము. అతని యొక్క పరిస్థితి లేకపోతే అతని యొక్క సాక్ష్యం ఎలా ఉందని చూస్తా ఉన్నాం. आज मैंने भी सवेरे मुझे मेरे को भी मौका मिला और मुझे कहा भी गया कि मैं प्रभु यीशु मसीह को की गवाही दे सकी कि उसने मेरे जीवन में क्या काम किया. ఈరోజు ఉదయకాలం కూడా ప్రభు నాకు ఆ యొక్క అవకాశాన్ని అనుగ్రహించారు. నా జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని సాక్ష్య రీతిగా మీతో పంచుకోవడానికి. ये तो बात सही है कि मैं अपनी गवाही कैसी भी दे सकूं, सच्चाई से दे सकूं और प्रभु की महिमा के लिए दे सकूं, यह मैं अपनी गवाही दे रहा हूं. సో ఇది నేను నా యొక్క సాక్ష్యాన్ని నేను ఇస్తూ ఉన్నాను. అది దేవుని యొక్క మహిమ కొరకు లేకపోతే అది సత్యముతో కూడినటువంటి సాక్ష్యంగా నేను చెప్తూ ఉన్నాను. लेकिन सच्ची बात तो यह होगी कि मेरे बारे में लोग क्या कहते हैं. నేను చెప్పేటటువంటి సాక్ష్యం అది నేను ఉదయం చెప్పాను, కానీ నా గురించి ఇతరులు ఏమి సాక్ష్యం చెప్తా ఉన్నారు. इसका मतलब है कि यीशु मसीह को मेरे अंदर कितना लोग देख सकते हैं. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నన్ను చూస్తా ఉన్నప్పుడు ఎంతమంది నాలో యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలుగుతున్నారు. यूहन्ना बपतिस्मा देने वाले ने कहा బాప్తిస్మిచ్చి యోహాను సెలవిస్తా ఉన్నారు, कि मैं घटूं वो मुझ में बढ़े. నేను తగ్గవలసినది ఆయన హెచ్చవలసినది. ये यूहन्ना बपतिस्मा देने वाले की गवाही थी. అది యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యము. यही आपकी भी गवाही होनी चाहिए. ఈ సాక్ష్యము మీది అయి కూడా అలాంటి సాక్ష్యం మీరు కూడా ఇవ్వాలి. प्रभु यीशु मसीह आपको पापों की क्षमा देकर आप प्रभु यीशु मसीह को अपना मुक्तिदाता ग्रहण करके आपको एक नई सृष्टि बनाए और बड़ी आशीष दे. ఆయన మిమ్మల్ని ఆ యొక్క ప్రతి విధమైనటువంటి పాపము నుంచి విడిపించి ఆయన మీరు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకి మీరు సాక్షులుగా ఉండి దేవుడు మీకు ఆశీర్వాదం దయచేయను గాక. लेकिन मेरी प्रार्थना यह है कि आपके चलने से, उठने से, बैठने से, बातचीत करने से प्रभु यीशु मसीह की महिमा होनी चाहिए. సో మీ యొక్క జీవితంలో అంటే నా యొక్క ఆశ అంటే మీ జీవితంలో మీరు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు మీరు చేసేటటువంటి ప్రతి కార్యకలాపంలో కూడా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి అనేది నా యొక్క ఆశ అన్నది. प्रभु के चेले थे, శిష్యులు ఉన్నారు. और प्रभु से कहने लगे, प्रभु ने उनको प्रार्थना करनी सिखाई. ప్రభు వారికి ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించారు. प्रभु ने पहले पद के अंदर लिखा कि जब तुम प्रार्थना करे तो इस तरह से प्रार्थना करना. అక్కడ రాయబడి ఉన్నది మొట్టమొదటిగానే మీరు ప్రార్థన చేయనప్పుడు ఈ విధముగా ప్రార్థన చేయండి అని ఉంది. हे हमारे पिता, तू जो स्वर्ग में है, तेरा नाम पवित्र माना जाए. పరలోకమందున్నటువంటి మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. एक मसीही के जीवन के अंदर जब वो उद्धार पाता है,
प्रभु यीशु मसीह उसको अपना बेटा बेटी बनने का अधिकार देता है। ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకుడు అంగీకరిస్తారో వారందరికీ కూడా తన యొక్క కుమారుడు కుమార్తె అయ్యే అధికారాన్ని ప్రభు అనుగ్రహించారు. ये तो बात सही है कि बेटा बनने का अधिकार दिया, సరే దేవుడిచ్చిన అధికారం అయితే ఉంది కుమారుడు కుమార్తెలు అవటానికి. बेटा और बेटी की एक जिम्मेवारी होती है। కుమారుడు కుమార్తెలు అయితే ఆ యొక్క హక్కులతో పాటు వారికి బాధ్యతలు కూడా ఉంటాయి. अपने पिता की माँ मम्मी की टेस्टमनी को गिरने ना दें। సో మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సాక్ష్యాన్ని మీరు పాడు చేయకూడదు. प्रभु के वचन में लिखा है, यह मत्ती 6 के अंदर जब प्रार्थना करें तो उसमें ये बात लिखी है कि तेरा नाम पवित्र माना जाए। సో ఆ యొక్క పరలోక ప్రార్థనలో ఈ విధంగా రాయబడి ఉంది, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. यहाँ पर एक उद्धार पाए हुए कि प्रभु की सेवा करने वाले भाई बहन की ये टेस्टमनी होनी चाहिए ताकि उसके जीवन से प्रभु का नाम पवित्र ठहराया जाए। ఇక రక్షించబడినటువంటి వారికి ఇంకా సేవలో పాలు పొందుతున్నటువంటి వారందరి యొక్క జీవితంలో ఏ సాక్ష్యం ఉండాలంటే వారి యొక్క జీవితం ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడుతూ ఉండాలి. जब आप बर्थडे पार्टी में जाएं, బర్త్డే పార్టీకి వెళ్ళినట్లయితే, जब आप उसका नाम कहीं पिकनिक में जाएं, లేకపోతే పిక్నిక్ కి ఎక్కడికన్నా వెళ్ళినట్లయితే, जब आप स्कूल में या कॉलेज में या कहीं पर भी काम करते हो, ఒక స్కూల్లో కానీ లేకపోతే ఒక సంస్థలో కానీ నువ్వు आप పనిచేస్తున్నట్లయితే, चाहे कॉलेज में पढ़ते हो चाहे स्कूल में पढ़ते हो, స్కూల్లో చదువుతూ ఉండొచ్చు లేకపోతే కళాశాలలో చదువుతూ ఉండొచ్చు, या आप शादी के में कहीं इनविटेशन के तौर पे गए हो, లేకపోతే ఇక వివాహం యొక్క ఆహ్వానంలో నువ్వు ముందుకెళ్తున్నావేమో, एक बात याद रखना चाहिए कि जब हम जाएं हम बड़ी पवित्रता के साथ जाएं और बड़ी पवित्रता के साथ आएं। సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే పవిత్రత పరిశుద్ధత కలిగి మనం వెళ్ళాలి, అదే పరిశుద్ధతో తిరిగి వెనక్కి రావాలి. हम अपने प्रभु को जिसने हमसे प्यार कर कर बड़ा भारी दाम देकर हमें चुना है, చూడండి, ప్రభు మనల్ని ఎంత ప్రేమించి తను తానే బలియాగంగా అర్పగించుకొని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. वो मेरे व्यक्तिगत जीवन से पवित्र ठहरा जाए, ఆయన నా యొక్క వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కోరుతున్నాడు. वो मेरे घर के एक एक जन के द्वारा से पवित्र ठहरा जाए यीशु मसीह। నా యొక్క గృహంలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం ద్వారా ఆయన పరిశుద్ధత కోరుతున్నాడు. प्रिय भाइयों बहनों, वो चर्च के एक एक भाई बहन के द्वारा से पवित्र ठहराया जाए। సో చర్చ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క విశ్వాస యొక్క ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆయన పరిశుద్ధతను కోరుతున్నాడు. हम मूसा के जीवन में देखते हैं, మోషే యొక్క జీవితంలో మనం जब वो చూసినట్లయితే सियाना हो गया అతను పెద్దవాడైనప్పుడు उसने फिरौन की बेटी का बेटा बनने से इनकार कर दिया। సో అతను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. जब वो छोटा था, जब वो बड़ा हुआ थोड़ा, సో అతను చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు పెద్దవాడయ్యాడు. उसको हर तरह के राजकुमार की तरह, प्रिंसेस की तरह, हर एक तरह की उसको शिक्षा दी गई। అతను ఒక రాజు కుమారుడిగా తను పొందవలసినటువంటి శిక్షాభ్యాసం అంతా కూడా పొందాడు. और वो निश्चय फिरौन की गद्दी पे बैठने वाला था। ఖచ్చితంగా అతడు ఫరో సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. वो सिंहासन उसके लिए था, ఆ సింహాసనము అతని కొరకే ప్రత్యేకించబడింది. लेकिन वो फिरौन की बेटी होने के वजह से सिंहासन उसका था। అతను ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకున్నాడు కాబట్టి ఆ సింహాసనం తనదే. जब मूसा घोड़े के ऊपर जाता था, మోషే ఆ యొక్క గుర్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు किसी भी जन को खड़े होकर उसको देखने की इजाजत नहीं होती थी। సో ఎవరు కూడా మోషేని తల పైకెత్తి చూసే అధికారం ఎవరికి ఉండేది కాదు. जब वो घोड़े पे जाता था तो सब झुक जाते थे। అతను గుర్రం మీద వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తల కిందకు దించి ఆయన్ని గౌరవించేవారు. लेकिन जब वो सियाना हो गया, కానీ అతను పెద్దవాడైనప్పుడు उसने उस राज को ठुकरा दिया, ఆ యొక్క రాజునే తను తిరస్కరించాడు. उसने शान शौकत को ठुकरा दिया। शान शौकत यानी उसने उसको सब चीज़ों के ऊपर अधिकार होता, उसने अपने अथॉरिटी को सबको తనకు సమస్తం మీద ఆ యొక్క అధికారం ఉన్నప్పటికీ కూడా తనకి ఆ యొక్క సమస్తం అతను కలిగి ఉండినప్పటికీ కూడా వాటిని ఇష్టపూర్వకంగా తృణీకరించాడు. और 25 पद को हम 25 पद में क्या लिखा है, हिब्रू चैप्टर 11 वर्स 25 में क्या लिखा है, हम साथ मिलके पढ़ेंगे। इसलिए कि उसे पाप में थोड़े दिन के सुख भोगने से परमेश्वर के लोगों के साथ दुख भोगना और उत्तम लगा। అతడు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు ప్రజల దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించెను. उसे प्रभु के लोगों के साथ रहना, दुख सुख में रहना अच्छा लगा बनिस्बत
पैलेस में रहने के, ఆ యొక్క రాజ భవనములో తను నివసించటం కంటే దేవుని ప్రజలతో ఆ శ్రమలో తను జీవించటమే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. जब मूसा प्रभु की सेवा के लिए बुलाया गया, సేవ కొరకు మోషే పిలువబడినప్పుడు हम ये एक्सोडस निर्गमन 4 अध्याय में पढ़ते हैं, నిర్గమాకాండము 4వ అధ్యాయంలో మనం చూస్తాము. परमेश्वर ने मूसा से कहा कि तेरे हाथ में क्या है, దేవుడు మోషేతో అంటా ఉన్నాడు, నీ చేతిలో ఏమున్నది? और उसने कहा मेरे हाथ में लाठी है. నా చేతిలో ఒక కర్ర ఉంది. और हम यहाँ पर पढ़ते हैं 3 पद के अंदर, निर्गमन 4 अध्याय उसके 3 पद में उसने कहा उसे भूमि पर डाल दे. जब उसने उसको भूमि पर डाला तब वो सर बन गई और मूसा उसके सामने से भागा. నిర్గమాకాండము 4వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఆయననే నేలను దాని పడవేయమనను, అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు పామాయను. परमेश्वर ने कहा तेरे हाथ में क्या है, ప్రభు అడిగాడు నీ యొక్క చేతిలో ఏముంది అని. उसने कहा मेरे हाथ में लाठी है. నా చేతిలో ఒక కర్ర ఉంది అని చెప్పాడు. परमेश्वर की आवाज को सुनकर उसने आज्ञा मानी, और जब प्रभु ने कहा उस लाठी को जमीन पर फेंक दे तो वो सांप बन गई. ఎప్పుడైతే ప్రభు దేవుడు సెలవిచ్చాడో ఈ యొక్క కర్రని నేల మీద పడవేయమని, అతడు పడవేయగానే అది పామైంది. और जब वो सांप बन गई तो उसके सामने से मूसा भागा. సో దాని యొక్క సన్నిధి నుంచి, ఆ పాము దగ్గర నుంచి మోషే పారిపోయాడు. वो डर गया, భయం వేసింది, बहुत डर गया. ఎంతో భయం వేసింది. और 4 पद के अंदर क्या लिखा है, 4వ వచనంలో ఉన్నది, यहोवा ने मूसा से कहा, అప్పుడు యెహోవా మోషేతో సెలవిచ్చిందేమనగా, हाथ बढ़ाकर उसकी पूंछ पकड़ ले. నీ చేయి చాచి దాని తోక పట్టుకొనుము. एक तरफ वो भाग रहा है, ఒకవైపు చూస్తే అతడేం పారిపోతున్నాడు, दूसरी तरफ परमेश्वर कह रहा है कि उस सांप को पूंछ से पकड़ ले. సో ఒకవైపు నుంచి దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నువ్వు చేయి చాచి దాని తోకను పట్టుకో అని. कोई भी सपेरा, कोई भी जहरीले सांप को पूंछ से कोई नहीं पकड़ता. ఎవరు కూడా పామును పట్టుకునేటప్పుడు తోక పట్టుకోరు. ये सेवा का एक टेस्ट, एक परीक्षा थी मूसा की, మోషేకి దేవుడు పెట్టినటువంటి ఒక పరీక్ష అది. कि ये मेरे आज्ञा का पालन करेगा या नहीं నా करेगा. యొక్క ఆజ్ఞను అతడు విధేయత చూపిస్తాడా లేదా అని. उसके दिल के अंदर अभी जो भाग रहा था अब वो रुक गया है. ఎప్పుడైతే ఆ యొక్క పారిపోతున్నటువంటి వాడు దేవుని యొక్క మాట విని ఆగిపోయాడు, प्रभु उसको नाम लेकर बुला रहा है అతని పేరు పెట్టి దేవుడు పిలుస్తా ఉన్నాడు, कि हे मूसा तू कहाँ जा रहा है. మోషే మోషే నువ్వు ఎక్కడ పారిపోతున్నావు? उसको आज्ञा दे रहा है कि सांप को पूंछ से पकड़ ले. నువ్వు ఆ యొక్క పాముని తోకతో పట్టుకోమని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు మోషేకి. उसके अंदर भय आ गया है, తన యొక్క హృదయంలో భయం వచ్చింది, एक डर आ गया है. ఒక భయం తన హృదయంలో వచ్చింది. वो सोचता होगा कि सांप को पूंछ से पकड़ूं या ना पकड़ूं. దాన్ని తోకతో పట్టుకోవాలా వద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. वो बहुत डरा हुआ था, ఎంతో భయంతో నిండిన వాడుగా ఉన్నాడు. उसका भागना ही डर को दिखा रहा था. సో ఆ యొక్క పారిపోవటంలోనే తన భయం ఎంత ఉందో కనిపిస్తా ఉంది. लेकिन मूसा ने फैसला किया, కానీ మోషే ఒక అవకాశం తీసుకున్నాడు. मेरे परमेश्वर ने मुझसे कहा है कि सांप को पूंछ से पकड़ लो. నా దేవుడే కదా నాతో చెప్పాడు పాముని తోక పట్టుకోమని. कोई भी सांप को पूंछ से नहीं पकड़ सकता, अगर पकड़ेगा काट लेगा वो मर जाएगा. సో ఎవడైనా సరే పామును పట్టుకోవాలంటే తోక పట్టుకోడు, ఒకవేళ పట్టుకుంటే అది వెనక్కి తిరిగి కాటేస్తుంది, చనిపోతాడు. मूसा ने मृत्यु की चिंता ना करते हुए, సో ఇప్పుడు మోషే మరణం యొక్క భయము చింత అనేది తను లేదు. उसने अपने अंदर डर नहीं आने दिया. సో ఆ విధంగా అతను తన యొక్క హృదయంలో భయాన్ని రాకుండా చూసుకుంటా ఉన్నాడు. उसने विश्वास का कदम बढ़ाया. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తా ఉన్నాడు. ఇప్పుడు उसने अपनी चिंता नहीं करी कि मेरे साथ क्या होगा. నాకు ఏమవుతుందా అనేటువంటి ఇప్పుడు ఆ ఆలోచన చింత అనేది లేదు. उसने परमेश्वर की आवाज को सुनकर उसकी पूंछ को पकड़ने के लिए हाथ बढ़ाया. వెంటనే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దాని తోకను పట్టుకోవడానికి చేయి చాచాడు. जैसे ही सांप के पूंछ को पकड़ा वो लाठी बन गई थी. ఎప్పుడైతే ఆ తోకను పట్టుకున్నాడో వెంటనే అది కర్ర అయిపోయింది. ये है प्रिय भाइयों, परमेश्वर की आवाज सुनकर उसकी आज्ञा का पालन करना. ఇదే దేవుని యొక్క మాటను విని ఆయన యొక్క మాట చొప్పున నడవటం అంటే. और परमेश्वर ने एक और बात मूसा से कही. ఇంకొక మాటను కూడా ప్రభు సెలవిచ్చారు మోషే తోటి. और क्या कहा कि परमेश्वर ने उसको बताया कि मैं इब्राहिम और इसहाक और याकूब का परमेश्वर यहोवा हूँ जो तुझको दर्शन दिया है. యెహోవా అనగా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును నీకు ప్రత్యక్షమాయెను. और जब ये बात उसने सुनी, विश्वास आया, याव आया, और जब उसने पूंछ पकड़ी तो उसके
हाथ में फिर वो लाठी बन गई थी। సో ఈ యొక్క మాటను వినగానే అతడు ఎంతో విశ్వాసంతో నిండుకున్నవాడుగా ఏ ఆ లాఠీ- పాము యొక్క తోక పట్టుకోగానే ये అది- लाठी क्या बात को दिखाती है, आत्मिक मीनिंग? ఈ యొక్క కర్ర అనేది ఆత్మీయంగా ఏం మనకు సెలవిస్తా ఉంది? ये अधिकार को दिखाती है। ఆ కర్ర అనేది అధికారాన్ని సూచిస్తా ఉంది. प्रभु हियाव बनाएगा तो हम हियाव बांधेंगे। हियाव हियाव एनकरेजमेंट। ఆ, దేవుడు ఆ యొక్క కర్రని ఆయన ఇస్తూ ఆయన ప్రోత్సహిస్తా ఉన్నాడు, ప్రోత్సాహాన్ని సూచిస్తూ ఉంది. छठे पद में लिखा है, फिर यहोवा ने उसको फिर ये कहा कि अपना हाथ छाती पर रख और कर ढांप ले। మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుము అనగా అతడు తన చెయ్యి తన రొమ్మున ఉంచుకుని परमेश्वर की आवाज को सुनकर उसने अपनी हाथ अपनी छाती पर रख कर ढांप लिया और फिर उसे निकाला तो क्या देखता है कि उसका हाथ कोढ़ से के हिम के कारण हिम के उससे कोढ़ से भर गया है। అతడు తన యొక్క చేతిని వెలుపుకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లదాయెను. यहाँ पर ये जो कोढ़ है ये पाप को दिखाता है కుష్ఠము అనేటువంటిది పాపాన్ని సూచిస్తా ఉంది. और यहाँ पर प्रभु क्या कहता है कि जो हाथ कोढ़ से भर गया उसको फिर प्रभु कहता है फिर अपनी छाती पर रख ले। నువ్వు మొదట తన యొక్క చేతిని ఛాతి మీద ఉంచుకున్నప్పుడు అది కుష్ఠములాగా ఉంది, నీ చేతిని మరలా ఛాతి మీద పెట్టుకోమని చెప్పాడు. और जब उसने ऐसा किया और उसका हाथ के कोढ़ के कारण हिम के समान फिर सफेद हो गया। ఆ యొక్క మరలా తన రెండవసారి తన చేయి పెట్టినప్పుడు అది మొదటి వంటిదాయను. यहाँ पर इस बात को दिखाता है कि अगर हमको प्रभु की सेवा करनी है तो सबसे पहली बात है कि अपनी सेवा के लिए प्रभु के चरणों में बैठकर प्रभु की आवाज को सुनना है। దేవుని యొక్క సేవని దేవుని యొక్క పరిచర్య చేయటంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాట వినటము మనం నేర్చుకోవాలి. और हम बाद में क्या देखते हैं कि मूसा मर गया और परमेश्वर ने उसकी मृत्यु का क्या किया, ऐलान किया। ఆ తర్వాత మనం చూస్తాము మోషే చనిపోయాడు, కానీ మోషే యొక్క ఆ యొక్క మరణం తర్వాత మోషే ఎక్కడున్నాడనేది ఎవరికి తెలియదు. और फिर हम प्रभु के वचन में एक और बात को बड़ी उससे देखते हैं कि किस तरह से जब परमेश्वर पतरस और यूहन्ना और याकूब को पहाड़ के ऊपर लेके गया, ప్రభు ఆ యొక్క పేతురుని యాకోబుని యోహానుని ముగ్గురిని ఆ యొక్క రూపాంతరపు కొండ మీదకి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క అనుభవం మనం చూస్తాం. हम पढ़ेंगे मत्ती उसका 17 अध्याय और उसका पहला और दूसरा पद। मैथ्यू चैप्टर 17 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము वर्ष 1 और 2 हम सब साथ मिलकर पढ़ेंगे। 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. दूसरे पद में लिखा है जब हमारे प्रभु यीशु मसीह और उन तमाम का रूपांतर हो गया। సో మన 2వ వచనంలో చూస్తా ఉన్నాము ఆయన రూపాంతరము చెందెను అని చూస్తా ఉన్నాం. हमारे प्रभु यीशु मसीह का मुंह सूर्य की नाई चमका और उसका वस्त्र ज्योति की नाई उजला हो गया। ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. हम तीसरे पद में क्या लिखते हैं, पढ़ते हैं, और देखो मूसा और एलिया उसके साथ बातें करते हुए उन्हें दिखाई दिए। 3వ వచనంలో మనం చూస్తాం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరా, मूसा और एलिया बातें करते हुए दिखाई दिए। అక్కడ మోషేయు ఏలియాను ఆయనతో మాట్లాడుచు కనబడిరి. मूसा कौन था? जो प्रभु के आवाज को सुनकर सेवा के लिए निकल आया था। మోషే అంటే ఎవరు? మోషే దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన యొక్క పరిచయం, ఆయన సేవకుడుగా ముందుకు బయలుదేరినటువంటి వ్యక్తి. परमेश्वर आपकी मेहनत को देखता है। ఆయన మన యొక్క నమ్మకత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. मूसा के बारे में परमेश्वर ने गवाही दी, మోషే గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? वो आपकी भी गवाही देगा। అలాంటి సాక్ష్యాన్ని నీ యొక్క జీవితంలో కూడా ఆయన అనుగ్రహిస్తాడు. वो आपको जो आप प्रभु के लिए आत्मा सच्चाई से उसकी सेवकाई करते हैं, उसके लिए काम करते हैं, प्रभु एक एक चीज का नोट रखता है। ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ప్రభు కొరకు ఆయన కొరకే ఆయన మహిమ కొరకు మనం పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఆయన ప్రతిదీ మన విషయమైనటువంటి ప్రతి విషయాన్ని ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. परमेश्वर ने मूसा के लिए गवाही दी कि पृथ्वी पर मूसा जैसा
कोई भी नम्र मनुष्य नहीं మోషే था। గురించి దేవుడిచ్చిన సాక్ష్యం చూడండి, భూమి మీద మోషే వంటి వాడు దీనుడైనటువంటి వాడు ఎవడూ లేడు. मूसा को प्रभु ने इस्राएलियों को छुड़ौती के लिए उनका अगुवा बनाया। సో మోషే ఇశ్రాయేలు యొక్క ప్రజల నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనమయ్యాడు. उसने अपनी दौड़ आत्म सच्चाई से पूरी करी, वो मर गया। ఆయన తన యొక్క పరుగును ఆత్మతో సత్యముతో తను సంపూర్ణం చేసి మరణించాడు మోషే. वो उसका बरियल भी परमेश्वर नहीं किया, किसी को नहीं पता कि అతడు मूसा, ఎక్కడ పాతి పెట్టబడ్డాడో ఎవరికీ తెలియదు, అది దేవుడే చేశాడు. लेकिन इस पर रूपांतर पर वो मूसा बातें कर रहा है। కానీ ఇక్కడ మనం రూపాంతరపు కొండ మీద మోషే ప్రభుతో మాట్లాడొచ్చు మనం చూస్తా ఉన్నాం. यहाँ पर एलिया है जिसको जो बातें करते हुए देखते हैं। ఇక్కడ ఏలియా కూడా ప్రభుతో మాట్లాడొచ్చు మనం చూస్తా ఉన్నాం. एलिया की क्या गवाही है? ఏలియా గురించి దేవుడిచ్చిన సాక్ష్యం कहता है ఏంటి? कि मैं वो हूँ जो परमेश्वर की उपस्थिति में खड़ा रहता हूँ। దేవుని యొక్క సముఖమున నిలబడినటువంటి వాడును అని ఏలియా సెలవిస్తూ ఉన్నాడు. यही कॉल थी अब्राहम के लिए भी। అబ్రహాము గురించి కూడా ఇదే సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. यही मेरी और आपके लिए सेवा के लिए कॉल हो सकती है ఇది నా గురించి నీ గురించి మనందరి గురించి ఆయన ఇచ్చినటువంటి పిలుపు అయి ఉండొచ్చు. कि मेरी उपस्थिति में चल और सिद्ध बन जा। నా ఎదుట నిందారహితుడిగా నీవు నడువుము. ये एलिया जो था प्रभु की उपस्थिति में रहता था, इसलिए ये मरा नहीं बल्कि उठा लिया गया। ఈ యొక్క ఏలియా కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సముఖమున నిలిచిన వాడుగా ఉంటామన్నాడు. అందుకని ఏలియా తను చనిపోలేదు, కానీ అతడు జీవముగా ఉండగానే అగ్నిరథముతో కొనిపోబడ్డాడు. और ये जब उठा लिया गया तो यहाँ पे बातें कर रहा है। అతడు అగ్నిరథముతో కొనిపోబడినను ఇక్కడ ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. प्रिय भाइयों बहनों, इस मंडली में से कई मूसा कई एलिया पैदा होंगे। సో ఈ యొక్క సంఘము నుంచి కూడా ఇలాంటి మోషేలు ఏలియాలు పుట్టాలి. आप ये ना समझे कि मैं पढ़ा लिखा हूँ या नहीं पढ़ा हुआ, मुझे आता या नहीं आता। परमेश्वर जानता है कि आपको कैसे प्रभु की सेवा के लिए गवाही के लिए तैयार कर सके। సో నాకు అది చేయటం వచ్చా రాదా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, లేకపోతే నాకు చదవటం రాదో వచ్చు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అది కాదు, కానీ కావాల్సింది దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన మాటకు లోబడి ఆయన పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? जो परमेश्वर ने हमको जो ये वायदा दिया है प्रकाशित वाक्य 3 अध्याय के 11 पद के अनुसार, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనము ప్రకారము प्रभु ने कह दिया मैं शीघ्र आने वाला हूँ। ప్రభు సెలవిస్తా ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. परमेश्वर कहता है यदि मैं पहाड़ को हटा सकूं, यदि मैं स्वर की बोलियां कर सकूं, बड़े बड़े आश्चर्यजनक के कार्य करूं, यदि मैं प्रेम ना रखूं तो कुछ भी नहीं है। పౌలు అంటా ఉన్నాడు, నేను పర్వతములను తొలగించినను బండలను కరిగించినను గొప్ప గొప్ప కార్యాలు నేను చేసినను సరే, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడినే. परमेश्वर का प्रेम रोमियो 5 अध्याय और 5 के अनुसार पवित्र आत्मा के द्वारा हमारे हृदय में डाला गया है। రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచన ప్రకారము దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడుతూ ఉన్నది. हम प्रभु से कहते हैं कि प्रभु मेरी आंखें खोल, समझ खोल, तेरे प्रेम को समझ सकूं। ప్రభువా మీ ప్రేమను అర్థం చేసుకున్నట్లుగా గ్రహించినట్లుగా నా కళ్ళను మీరు తెరవండి. उसके प्रेम की लंबाई चौड़ाई गहराई ऊंचाई को समझ सकूं। ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పులు ఎవరు గ్రహించగలరు? प्रभु यीशु मसीह ने 13 अध्याय के 34 पद में एक आज्ञा दी है। ప్రభువారు యోహాను సువార్త जॉन चैप्टर 13 13వ అధ్యాయంలో ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నారు. और उसका 34-35 वर्सेस 34-35 వచనాలు మనం చూసినట్లయితే, ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరినొకరు ఒకరి ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురను. हम प्रभु ने हमको उद्धार दिया, अपना बेटा बनाया, हम कैसे जानेंगे? మనము యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించారని, మనకు రక్షణ మనకు సంప్రాప్తమైందని ఎలా గ్రహించగలము? प्रभु यीशु मसीह ने कहा मैं तुम्हें एक नई आज्ञा देता हूँ, एक दूसरे से प्रेम रखो, जैसा मैंने तुमसे प्रेम रखा है वैसे ही एक दूसरे से प्रेम रखो। ఇక్కడ ప్రభువారు సెలవిస్తా ఉన్నారు 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. मेरे और आपके लिए प्रभु यीशु मसीह प्रेम का प्रतीक है। वो जैसा आराम से प्रेम रखता था अंत तक वैसे ही रखता रहा। మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, ఆయన మొదట మనల్ని ప్రేమించుతా ఉన్నప్పుడు ఎలా ప్రేమించారో అంతం వరకు కూడా ఆయన ఆ విధంగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. जैसे यीशु मसीह नहीं बदलता, इसलिए इसी तरह से उसका प्रेम भी नहीं बदलता। సో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మారని వాడుగా ఉంటా ఉన్నాడో, ఆయన ప్రేమ కూడా మారినదిగా ఉంది. हम भी उसका आज्ञा मानकर अपने प्रभु को एक दूसरे से प्रेम करें, उसकी आज्ञा का पालन करें। ఎప్పుడైతే మనము ఆయన యొక్క ఆజ్ఞను మనము తీసుకొని ఒకరినొకరు మనం ఆయన వలె ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ప్రేమించినప్పుడు
మనము ఆయన యొక్క ఆజ్ఞకు లోబడిన వారం అవుతాం. जॉन चैप्टर 13 एंड वर्स 35 में लिखा हुआ है, यदि तुम एक दूसरे से प्रेम रखोगे तो सब जानेंगे कि तुम मेरे चेले हो. 35వ వచనంలో మనం చూసినట్లయితే మీరు ఒకరినొకడు ప్రేమ గల వారిని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అందురని శిష్యులని అందరూ తెలుసుకుందరు. हमें क्या थाम के रखना है? प्रभु का प्रेम जो उसने हमको दिया है, एक दूसरे से प्रेम कर सकें. ఏది మనం గట్టిగా పట్టుకోవాలి అంటే మన హృదయాల్లో ఏ ప్రేమనైతే దేవుడు కుమ్మరిస్తా ఉన్నాడో ఆ ప్రేమను మనం గట్టిగా పట్టుకోవాలి. ఇతరులను కూడా ప్రేమించేటువంటి ప్రేమ. अपने भाइयों के लिए, अपने बहनों के लिए आंसू से प्रार्थना करके अपना प्रेम दिखा सकें. మన సహోదరుల కొరకు సహోదరుల కొరకు కన్నీటితో ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రేమను మనం చూపించవచ్చు. और दूसरी बात है, प्रभु हमारे अंदर देखना चाहता है विश्वास को. రెండవ విషయం మన యొక్క జీవితంలో ప్రభు చూడాలనుకుంటుంది అంటే విశ్వాసము. हमने इब्रानियों में देखा और हबक्कुक और उसके 2 अध्याय के 4 पद के अंदर लिखा हुआ है, बिना विश्वास के अनहोना है प्रभु को प्रसन्न करना. విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైనట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం. लिखा है बिना विश्वास के प्रभु को हम खुश नहीं कर सकते. విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడై ఉండలేడు. जब हम प्रभु को खुश नहीं कर सकते तो स्वर्ग में कैसे जाएंगे? प्रिय भाई ప్రభువును बहनों, మనము సంతోషపెట్టలేని వారుగా ఉన్నట్లయితే పరలోకానికి మనం ఎలా వెళ్ళగలము? मूसा ने प्रभु पर विश्वास रखकर सांप को पूंछ से पकड़ा था. సో మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ పామును పట్టుకోమన్నప్పుడు తోక పట్టుకున్నాడు. हम किसी भी दुख में, संकट में, क्लेश में, निंदा में, सताए जाने में अपने प्रभु के ऊपर के अपने प्रभु के बुड़बुड़ाने वाले, मरमर करने वाले ना बने. సో మన యొక్క శ్రమల్లో కానీ మన నిందల్లో కానీ దుఃఖములో కానీ దేవుని మనం సనిగేవారిగా గొనిగేవారిగా ఉండకూడదు. हम देखते हैं अय्यूब के ऊपर क्या कुछ तकलीफ नहीं आई, सफरिंग नहीं आई. యోబు యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమలు నిందలు మనకు తెలుసు. जो टेस्ट मनी अय्यूब के लिए कही, परमेश्वर ने शैतान को दिखाया, क्या तूने मेरे दास दासी को देखा है? సో యోబు గురించి సాతాను దగ్గర దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నా సేవకుడైనటువంటి యోబు విషయమే నువ్వు గమనించావా అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. परमेश्वर ने कहा, उस जैसा खरा सीधा भय मानने वाला, मेरा आदर करने वाला कोई नहीं. యోబు వంటి నీతిమంతుడును అతనైనటువంటి యథార్థపరుడును భూమి మీద ఎవరును లేడని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. प्रिय भाइयों बहनों, किस तरह से एक ही दिन के अंदर उसको कितना दुख और उसका सब कुछ जाता रहा. సో ఒక్క దినములోనే తనకు ఎలాంటి దుఃఖము తన జీవితంలో వచ్చిందో మనకు తెలుసు. उसके बारे में क्या लिखा है? वो घुटनों के बल आया और उसने बागा फाड़ा और क्या कहा? खुदा ने लिया, खुदा का नाम ధన్యవాద స్తుతికి లాయక్ హో. ఇదంతా జరిగిన తర్వాత యోబు ఏం చేశాడు? అతడు తన యొక్క బట్టలు చింపుకొని ధూళి తల మీద వేసుకొని ఆ యొక్క క్షౌరం చేయించుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనునని సెలవిచ్చాడు. जितना पीड़ित दुखित अय्यूब बना, उस दुख में, सफरिंग में, प्रॉब्लम में अपने बेटे और बेटियों की लाशों को देखते हुए, सब कुछ जाते हुए कहा कि ये साक्षी दी गई, उसने प्रभु के नाम पर निंदा नहीं लाया. సో ఇలాంటి దుఃఖములో కూడా సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా యోబు తన యొక్క జీవితంలో దేవునికి సాక్ష్యం ఇస్తూ ఆయన్ని మహింపరుస్తూనే ఉన్నాడు. उसने अपने धन से बढ़कर परमेश्वर को प्यार किया, उस पर विश्वास किया. తన యొక్క ఉన్నటువంటి ఆస్తి అంతస్తుల కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు. उसकी स्त्री भी उसके खिलाफ हो गई. తనకున్నటువంటి సమస్తము తన నుంచి విడిపోయింది. अब भी तू विश्वास हो गया, प्रभु करेगा. हाँ, प्रभु करेगा. You will call God. Yes. దేవుడు ప్రభు అంటా ఉన్నాడు, మీరు నన్ను ఎందుకు ప్రభువా అని పిలుస్తా ఉన్నారు? उसने कहा तू मूढ़ स्त्री है. ఓకే, యోబు తన యొక్క భార్యతో అంటా ఉన్నాడు, నువ్వు మూర్ఖమైనటువంటి స్త్రీలా మాట్లాడుతూ ఉన్నావు నీవు. और उससे कहा कि परमेश्वर ने दिया था, परमेश्वर ने लिया, उसी का दिया हुआ था. और उसने उसी स्त्री के इंस्पायर करने के बाद भी कोई प्रभु के नाम पर कोई निंदा नहीं लेकर आया. తన యొక్క భార్య అయినటువంటి ఆమె వచ్చి తనని నువ్వు ప్రభువును దూషించి నువ్వు చనిపోవని ఆమె సెలవిచ్చినప్పటికీ కూడా నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అని ఆమెనే గద్దించాడు. కానీ దేవుని మీద ఆయన ఏ నింద కూడా మోపలేదు. प्रभु चाहता है मेरे आप से कि जान देने तक, अपने प्राण देने तक प्रभु को पर विश्वास रखें. సో దేవుని యొక్క ఆశ ఏంటంటే మన జీవితం పట్ల మన యొక్క మరణము వరకు కూడా ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం నుండి తొలగిపోకూడదు అని దేవుడు కోరుచున్నాడు. परमेश्वर इस्राएलियों से नाराज हो गया. ఇశ్రాయేలు విషయమై దేవుడు ఎంతో విసిగిపోయాడు. 40 साल तक उनके साथ साथ रहा.
40 సంవత్సరాలు ప్రభు వారితోనే జీవించాడు. उनको खिलाता रहा, पिलाता रहा और 40 साल तक उनके कपड़े नहीं फटे. వారి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు, వారికి ఆహారం ఇచ్చాడు, పానం ఇచ్చాడు, వారి యొక్క బట్టలు ఎన్నడూ పాతికెళ్ళలేదు. लेकिन वो परमेश्वर के कभी भी परमेश्वर के पर विश्वास निंदा करते रहे, बुड़बुड़ाते रहे. కానీ వారైతే నిత్యము ఆయన్ని సనుగుతూ గొనుగుతూనే ఉన్నారు, ఆయన దూషించారు. वो उस जगह पर जो वायदा किया था क्यों नहीं जा पाए? अविश्वास के कारण. వారికి వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి. और यहाँ पर प्रभु हमको एक और बात देता है, उसके लिए कहता है कि तू थामे रहना. ప్రభు ఇంకొక మాట సెలవిస్తా ఉన్నారు, నువ్వు గట్టిగా పట్టుకొనుము. प्रभु हमारे पापों को क्षमा करके अपने लहू से हमें धोकर हमें पवित्र करता है. ప్రభు మన యొక్క పాపములన్నిటిని కూడా ఆయన యొక్క రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. प्रभु यीशु मसीह कहते हैं कि मैं शीघ्र आने वाला हूँ, तू पवित्र बने रहना. యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి నీవు పరిశుద్ధతలో ఎదుగు. प्रिय भाइयों बहनों, आप पवित्रता हमें आशीषों से रोक देती है. మన యొక్క అపవిత్రత అనేది దేవుని యొక్క ఆశీర్వాదాలని అది ఆపివేస్తుంది. पवित्रता सफलता की है. పరిశుద్ధత అనేది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సక్సెస్ లేకపోతే విజయానికి అది సూచనగా ఉన్నది. जब प्रभु आएगा, ప్రభు వచ్చినప్పుడు इसी पवित्रता में रहना होगा ఎలాంటి పరిశుద్ధతలో మనం ఉండాలంటే ताकि हम प्रभु यीशु मसीह को देख सकें. ప్రభువుని చూడగలిగినటువంటి పరిశుద్ధత మనకు ఉండాలి. उसकी तुर्री फूकी जाएगी. ट्रायम्फर्ट विल बी ब्लोन. ఇదిగో ఒక బోర శబ్దము వినపడుతుంది. जो उसकी बाट जोते हैं और प्रेम में बने हैं, विश्वास में बने हैं, पवित्रता में रहते हैं, वो उठा लिए जाएंगे. ఎవరైతే ఆయన యొక్క విశ్వాసంలో స్థిరంగా కొనసాగుతూ ఉంటారో, ఆయన ప్రేమిస్తూ ఉన్నారో వారే ఎత్తబడతారు. प्रिय भाई और बहनों, प्रभु ने कहा ప్రియ कि సహోదరి సహోదరా, ప్రభు సెలవిస్తా ఉన్నాడు, कि तुम्हारा मुकुट कोई छीनने ना पाए. ఎవడు నీ కిరీటమును అపహరింపకుండానట్లుగా జాగ్రత్త పడు. अगर हम प्रभु से प्रेम करेंगे, ప్రభువును మనం ప్రేమించినట్లయితే, प्रभु यीशु मसीह पे विश्वास करेंगे, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, उसके वचन पर विश्वास करेंगे ఆయన వాక్యమును మనము విశ్వాసం ఉంచినట్లయితే, और दुख में भी उसका धन्यवाद देंगे, శ్రమల్లో కూడా ఆయన మనం స్తుతించగలము. उसकी सेवकाई के अंदर कभी बुड़बुड़ाएंगे नहीं. ఆయన యొక్క సేవలో ఎన్నడూ మనము సనుగుడు గొనుగుడులు ఉండవు. उसके लिए बड़े भारी कीमत चुकाएंगे. సో ఆయన యందు ఎంతో నమ్మకమైన వారిగా మనం प्रभु జీవిస్తాం. हमको बहुत आशीष देगा. ఆయన మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారు. और जब पवित्र रहेंगे, పరిశుద్ధులుగా మనం तो జీవిస్తున్నప్పుడు मैथ्यू 5:8 में लिखा है कि तुम ब्लेसेड आर दोज हु आर प्योर, दे विल सी गॉड. ఆత్మ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదు అని మత్తయి సువార్త 5:8 రాయబడి ఉన్నది. सो प्रभु चाहता है कि हमें जो प्रभु ने दिया गया है, वचन दिया गया है, अपना प्रेम दिया है, अपना विश्वास दिया है, अपनी पवित्रता दिया है, इसको अपने हाथ से जाने ना दें. ఆయన తన యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించారు, ఆయన పవిత్రతనిచ్చారు, ఆయన విశ్వాసమునిచ్చారు, ఆయన ప్రేమను మనకు అనుగ్రహించారు. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకుందాం. प्रिय भाइयों बहनों, शैतान गिरा दिया जाता है, वो गिरा हुआ है. సో ఎందుకంటే సాతాను మనల్ని ఎప్పుడు పడగొట్టాలని చూస్తూ ఉంటాడు, ఎందుకంటే వాడు పడగొట్టబడిన వాడు. वो ढूंढता फिरता है किसको फाड़ खाए. ఎవరిని పడగొడదామా, ఎవరిని మృంగుదామని వాడు తిరుగుతూ ఉంటాడు. क्योंकि शैतान गिरा दिया गया है, वो चाहता है कि आपको भी गिरा दे. వాడు పైనుండి పడద్రోయబడిన వాడు కాబట్టి మనల్ని కూడా పడగొట్టాలనే చూస్తూ ఉంటాడు. वो चाहता है कि आपके जो क्राउन है, मुकुट है, वो छीन ले. వాడు ఎప్పుడు కూడా మన యొక్క కిరీటాన్ని దొంగిలించడానికే చూస్తూ ఉంటాడు. लेकिन आप प्रभु की ओर देखना, కానీ మనమైతే ప్రభు వైపు చూస్తూ ఉండాలి. और विश्वास में दृढ़ रहना, విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. पवित्र परमेश्वर के पवित्र चरणों को थामे रहना, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పాదముల సన్నిధి మనం కూర్చోవాలి. लहू से धुलते रहना, ఆయన యొక్క రక్తంతో కడగబడుతూ ఉండాలి. ताकि हम अपनी दौड़ को पूरा दौड़ कर सकें. అప్పుడు మాత్రమే మన యొక్క పరుగును మనము తుదముట్టించగలము. प्रिय भाइयों बहनों, हर एक सेवकाई का मुकुट है और आशीष है. ప్రతి యొక్క విశ్వాసకి, ప్రతి సేవకునికి కూడా ఒక కిరీటం ఉన్నది. आप नए साल से पुराने साल से नए साल में प्रवेश करे हैं. ఇదిగో పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు నూతన సంవత్సరానికి మనం వచ్చాము. आपको बहुमूल्य प्रतिज्ञा मिली है. ఇదిగో మీకు గొప్ప ఆ యొక్క ప్రభు వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. उस प्रतिज्ञा को याद रखें और विश्वास करें. प्रभु का वचन है वो. ఆ యొక్క వాగ్దానాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ వాగ్దానాలను నమ్మి వాటిని ఎత్తి పట్టుకోనండి. और जैसे कि अय्यूब के लिए साक्षी दी गई
और वैसी साक्षी मेरे और आपके लिए भी हो। యోబు గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యాన్ని ఇచ్చారు, నీ గురించి నా గురించి అలాంటి సాక్ష్యాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. एक छोटी सी बात कह के मैं बंद करना चाहता ఒక हूँ। చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. प्रिय भाई बहनों, कम्युनिस्ट की बात है ये। కమ్యూనిస్టుల గురించినటువంటి మాట ఇది. जब वो मीटिंग हो रही थी इस तरह से उनको चारों तरफ से घेर लिया था। సో ఈ విధంగా మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు 4 వైపుల నుంచి వాళ్ళు వచ్చారు. वहाँ पर कई भाई बहन आए हुए थे అక్కడ కొంతమంది సహోదరులు సహోదరులు వచ్చారు. और उनसे वहाँ पर जिस वो गेट से जो आते हैं वहीं पर गेट से जो बाहर आने जाने का गेट था वो एक ही गेट था। ఆ యొక్క మీటింగ్కి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉంది. उस गेट के ऊपर एक ये टेबल रख दी, उसके ऊपर बाइबल रख दी गई थी। సో ఆ యొక్క గేట్ దగ్గర ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద ఒక బైబిల్ పెట్టారు. और ये ऐलान कर दिया गया था సో ఈ విధంగా వాళ్ళు అరుస్తూ ఉన్నారు कि जो यीशु मसीह का इनकार करेगा वो बच जाएगा। ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరిస్తారో వాళ్ళు బ్రతికిపోతారు. प्रिय भाइयों बहनों, उनसे ये भी कहा गया जो बाइबल पे थूकेगा वो बच जाएगा। ఎవరైతే ఇక బైబిల్ మీద ఉమ్మి వేస్తాడో వాడే బ్రతికిపోతాడు. प्रिय भाइयों बहनों, जिस वक्त लाइन लगी बाहर जाने के लिए, సో ఆ విధంగా బయటికి రావడానికి ఒక పెద్ద లైన్ ఏర్పడింది. एक भाई गया, उसने बाइबल को थूक दिया। సో ఒక సహోదరుడు వచ్చాడు, బైబిల్ మీద ఉమ్మి వేసి బయటకు వచ్చాడు. एक दूसरा भाई गया, उस बाइबल पे थूक दिया। ఇంకొక సహోదరుడు వచ్చాడు, బైబిల్ మీద ఉమ్మేశాడు. एक बहन गई, उस बाइबल पे थूक दिया। ఒక సహోదరి బయటకు వచ్చింది, ఉమ్మి వేసింది. एक दूसरी बहन गई, बाइबल पे थूक दिया। ఇంకొక సహోదరి బయటకు వచ్చింది, ఆమె కూడా ఉమ్మి వేసింది. और जो बाहर जाते थे ఆ విధంగా పరిగెడుతూ పారిపోతా ఉన్నారు. उनकी बहनों की लाइन अलग, ఆ ఒక పురుషుల యొక్క లైన్ వేరుగా ఉంది, స్త్రీల యొక్క వేరు లైన్ వేరుగా ఉంది. दोनों की लाइनें अलग अलग हो गई। ఆ విధంగా 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. वहां पर एक बहन, एक नौजवान बहन थी, ఒక యవనస్తులు అనేటువంటి ఒక సహోదరి ఉంది. प्रभु से बहुत प्यार करती थी। ఆమె ప్రభుని ఎంతో ప్రేమించింది. उसके दिल के अंदर प्रभु का प्रेम को इसने स्मरण किया సో ఆమె యొక్క హృదయం నుండి దేవుని యొక్క ప్రేమ ఉన్నది. कि मेरे प्रभु यीशु मसीह ने मुझसे प्यार किया, एक बड़ा भारी दाम मेरी छुड़ौती के लिए दिया है। ప్రభు నన్ను ప్రేమించి నా కోసం ఆయనే ఒక బలియాగముగా బలిపశువుగా అర్పించుకున్నారు. वो प्रभु के लिए स्टैंड उसने किया। ప్రభు కొరకు ఆమె నిలబడింది. और जब वो वहां पर टेबल के पास में गई, ఆ యొక్క టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు सोल्जर हंस रहे थे। ఆ యొక్క సైనికులు నవ్వుతున్నారు, ఆమెను చూసి హేళన చేస్తా ఉన్నారు. कहते सबने यीशु मसीह को इनकार किया, सबने बाइबल के ऊपर थूक दिया। సో అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించారు, బైబిల్ మీద ఉమ్మేశారు. लेकिन वो प्यारी बहन जो बहुत ही 20 साल की थी, ఆమె 20 సంవత్సరాల యవనస్తులైన స్త్రీ उसने बाइबल को उठाया, ఆ బైబిల్ పట్టుకుంది. उसके सारे थूक को पोंछ डाला। సో ఆ యొక్క బైబిల్ మీద ఉమ్మంతా కూడా ఆమె ఆ విధంగా తుడిచేసింది. कहने के प्रभु यीशु जी मैं तुझे प्यार करती हूँ। ఆ మంది యేసు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. चारों तरफ से गोलियां आई, उसको छन्नी कर दिया। సో 4 వైపుల నుంచి ఆ యొక్క తుపాకులు పేలి ఆమె యొక్క శరీరంలో బుల్లెట్లు దూసుకుపోయినాయి. प्रिय भाइयों बहनों, वो यीशु मसीह में मरी। సో యేసుక్రీస్తు యేసు ప్రభునందు ఆమె మరణించింది. उसके लिए महिमा वाला मुकुट मिला, ఆమెకి మహిమయుక్తమైనటువంటి కిరీటం దొరికింది. उसकी साक्षी स्वर्ग के अंदर दी गई, ఆమె యొక్క సాక్ష్యము పరలోకములో దాచబడి ఉంది. उसकी साक्षी चर्च के अंदर दी जा रही है। ఆ యొక్క సాక్ష్యము సమస్త ప్రాంతంలో ఉన్నది. और आपको पता है फिर बाद में क्या हुआ? ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? जितने भी बाहर गए थे, అందరూ పారిపోయిన వాళ్ళందరూ, जिन्होंने प्रभु का इनकार किया था, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించారో, जिन्होंने बाइबल पर थूका था, ఎవరైతే బైబిల్ మీద ఉమ్మి వేశారో उन सबको मार दिया गया। వారందరినీ కూడా కాల్చి एक చంపేశారు. भी नहीं बचा। ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ కాల్చేశారు. बताइए कि उनका मरना कैसा हुआ? మీరు ఒకసారి చెప్పండి, ముకుట్ ఉమ్మి వేసినటువంటి వాళ్ళ యొక్క మరణం ఎలా జరిగింది? उनका मुकुट छीन लिया, వాళ్ళ యొక్క కిరీటము लेकिन పోగొట్టుకున్నారు. इस बेटी 20 साल की बेटी का मुकुट शैतान छीन नहीं पाया। ఈ 20 సంవత్సరాల యవనస్తురాలు చనిపోయింది, మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ మరణం ఎలా ఉంది? ఈమె యొక్క మరణం ఎలా ఉంది? आपका मुकुट छीनने ना पाया शैतान। వారి యొక్క కిరీటాన్ని పోగొట్టుకున్నారు, ఈమె కిరీటం అయితే దాచబడి ఉంది. आपके लिए भी यही गवाही दी जाए जैसे अय्यूब की दी गई। ఇదిగో ఇలాంటి సాక్ష్యమే మీ గురించి కూడా ఇవ్వబడును గాక. क्या तूने मेरे दास को देखा? ఇదిగో నీవు నా యొక్క దాసును చూసావా, నా సేవకుడిని చూసావా అని యోబుని గురించి చెప్పాడు. क्या तूने मेरी दासी को देखा? నా యొక్క దాసురాలను నువ్వు చూసావా, గమనించావా అని ప్రభు చెప్పాలి. उसके तुल्य कोई नहीं, అతని లాంటి వాడు అతనికి సమమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. वो मेरा भय मानने वाली है, వారు నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు, वो मुझे प्यार करने वाली है, నన్ను ప్రేమించేటటువంటి వారు. उसका जीवन खुशनुमा है, पवित्र जीवन है, వారి యొక్క జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం, उसका जीवन खरा है, వారి యొక్క జీవితము సరైనది, उसका जीवन मेरे लिए बहुमूल्य है। వారి యొక్క జీవము నా దృష్టిలో ఎంతో అమూల్యమైనటువంటిది. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, इस टेस्टिमनी से के साथ ఈ యొక్క సాక్ష్యంతో పాటు आपको जीना है। ఈ సాక్ష్యంతో మీ యొక్క జీవితాలను జీవించాలని కోరుతున్నాను. प्रभु से प्रार्थना में लगे रहें।
ప్రార్థనలో జీవించండి, कभी भी शर्माए नहीं। ఎన్నడూ కూడా సిగ్గుపడవద్దు. प्रभु आपको आशीष देगा। ప్రభు మీకు ఆశీర్వాదం దయచేయను గాక. आपका नाम बड़े आदर से स्वर्गदूतों में लिया जाएगा। ఇదిగో మీ యొక్క పేరు పరలోకమందు ఆ యొక్క పరలోకమందు దూతల ఎదుట అది చెప్పబడును గాక. आपके लिए ये फिलिपियों के जैसा लिखा है वो आपके लिए होगा। ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం గురించి రాయబడినట్లుగా మీ గురించి కూడా రాయబడును గాక. जीना मेरे लिए मसीह है, పౌలు సెలవిస్తా ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే, लेकिन मरना फायदेमंद गेन है, फायदेमंद है। బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. प्रभु आपको बड़ी आशीष दे। ప్రభు మిమ్మల్ని దీవించును గాక. मूसा ने बहुत अमीर बन सकता था, మోషే అయితే చాలా గొప్పవాడు అవ్వాల్సింది, ధనవంతుడు అవ్వాల్సింది. उसने छोड़ दिया सब। ఐగుప్తు ధనాన్నంతటిని విడిచిపెట్టాడు. आज आप भी మీరు కూడా अपनी क्रूस लेकर మీ సిలువనెత్తుకొని और प्रभु के पीछे बोलें, ఈ రోజే ప్రభు యొక్క వెంబడి పదండి, उसका आदर करें, ఆయన్ని गौरविంచండి, उसके लिए जिएं, ఆయన కొరకే జీవించండి. और जैसे कि साम 2:8 में लिखा हुआ है, కీర్తనలు 2:1 ఏ విధంగా రాయబడి ఉన్నదో, यह आपके लिए सचमुच हो जाएगा। ఇవి మీ యొక్క విషయంలో కూడా అది యథార్థంగా అది నెరవేర్చబడును గాక. कि तुम मुझसे मांग, నన్ను అడుగుము. मैं जाति जाति के लोगों को एक्स चैप्टर साम 2:8 साम 2:8 కీర్తనల గ్రంథము 2:8 నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చేదను. यह आपके लिए हो जाएगा। ఇది మీ జీవితంలో నెరవేర్చబడును గాక. प्रार्थना है कि हर एक कलीसिया में करीब 300 लोगों का उद्धार करके मंडली में जोड़ दे। సో కాబట్టి ప్రతి ఒక్క సంఘంలో ఇట్లా 300 పైగా అనేక మంది రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయండి. शैतान का राज्य टूटे, प्रभु का राज्य बढ़ सके। సాతాను యొక్క రాజ్యం కూలిపోయి దేవుని రాజ్యం కట్టబడును గాక. प्रभु आपको बहुत आशीष दे। ప్రభు మిమ్మల్ని దీవించును గాక. प्रभु इस वचन की रक्षा करे। ప్రభు యొక్క వాక్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. వాక్యము, విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాటిని గట్టిగా పట్టుకొనుము. ఎవడను నీ కిరీటమును అపహరింపుకున్నట్లుగా చూచుకొనుము. నిజమే ప్రభువా, అంతం వరకు మీ కొరకు జీవించడానికి, అంతం వరకు ప్రభువా, చివరి శ్వాస వదిలే వరకు ప్రభువా, మీకు నమ్మకమైన వారిగా మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభువా, నా కొరకు ప్రభు, నా స్థానములో తండ్రి అయా మీ యొక్క అద్వితీయ కుమారుని బలి పశువుగా మా కోసం తండ్రి శిలువ మీద బలి అర్పించినందుకు మీకు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి దేవా, మీరు మమ్మల్ని క్షమించి దేవా మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభువా అయా ఒక నూతన క్రొత్త ఆజ్ఞను బట్టి మీకు వందనాలు. దేవా, మీరు నన్ను ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మేము ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా మేము మీ శిష్యులు అనబడతామని లోకమంతా ఆ సంగతిని గ్రహిస్తుందని మీ లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభువా, దేవా సహాయం చేయండి. దుష్టుడు ప్రభా ఎవరిని మృంగుదునా అని, ఎవరిని పడగొట్టుదునా అని మా ప్రభా అయా నాయన అటు ఇటు తిరుగులాడుచి ఉండగా దేవా నాయన మా ప్రభా దుష్టుని ఎదిరించేటటువంటి అయా శక్తి సామర్థ్యం మాకు దయచేయండి, విశ్వాసము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, యోబు గురించి మీరు ఎలాంటి సాక్ష్యములు ఇచ్చారో అయా మా జీవితాల్లో కూడా ప్రభా అలాంటి సాక్ష్యమును మీ ఎదుట ప్రభా మేము పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. దేవా నాయన శ్రమల్లో కూడా ప్రభా అయా మేము నిందించేవారిగా కాకుండా దేవా మిమ్మల్ని స్తుతించేవారిగా ప్రభా మేము ఉండడానికి సహాయం ఇచ్చేయండి. మా జీవితంలో సమృద్ధిలోనే కాదు, సంతోషంలోనే కాదు ప్రభా అయా సమస్తం మాకున్నప్పుడే కాదు ప్రభా అయా ఎలాంటి పరిస్థితులైనా సరే మా ప్రభా దేవా నాయన మిమ్మల్ని అవమానించేవారుగా కాకుండా అయా మిమ్మల్ని తృణీకరించేవారుగా కాకుండా దేవా యోబుల లాంటి మా ప్రభా ఆ యొక్క సాక్ష్యం మా జీవితంలో మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, అలాంటి నిరీక్షణ మాకు దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి యొక్క నూతన సంవత్సరం అంతా కూడా ప్రభా ఆ విధంగా మా తండ్రి దేవా నేను మా ప్రభా స్థిరమైనటువంటి వారుగా మా కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని మా ప్రభా అయా నాయన ముందుకు నడవడానికి సహాయం ఇచ్చేయండి. ఎందుకంటే మీరు త్వరగా వచ్చుచున్నారు కాబట్టి దేవా మేము జాగ్రత్త పడడానికి సహాయం
సహాయం ఇచ్చేయండి. నిజమే మా ప్రభా, అయా అందరూ చనిపోయారు ప్రభా. దేవా ఎవరు విడిచిపెట్టబడలేదు. దుష్టుడు ఏ విధంగా మోసం చేశాడు ప్రభా. అయా నాయనా వారందరూ కూడా ఉమ్మివేసి ప్రభా బయటికి వచ్చారు. మేము తప్పించుకున్నాం, బతికిపోయామనుకున్నారు. కానీ దేవా తన ప్రాణాన్ని కాపాడుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుని మీరు సెలవిచ్చారు మా ప్రభా. దేవా నాయనా మీకు స్తోత్రాలు. ఆ సహోదరు ఏ విధంగా మా ప్రభా దేవా నాయనా అయా క్రీస్తు నిమిత్తము ప్రభా హతసాక్షిగా మారి దేవా నాయనా మహిమ కిరీటాన్ని మా ప్రభా పొంది మీ సింహాసనం మీద మా ప్రభా పరలోక దూతల సమూహం ఎదుట మా ప్రభా అయా మీరిచ్చే గొప్ప సాక్ష్యాన్ని పొందుకుందని మేము విన్నాం మా ప్రభా. దేవా సహాయం ఇచ్చేయండి. పౌలు అంటా ఉన్నాడు, బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలు అంటా ఉన్నాడు మా ప్రభా. దేవా నాయనా ఏదో మాటల్లో కాదు, కానీ అది మా జీవితంలో, మా ప్రవర్తనలో, అయా మా ప్రతి అడుగులోను, మా దైనందిన జీవితంలో మా ప్రభా ఈ లోకములో మేము అది చూపించడానికి సహాయం ఇచ్చేయండి. మీ కొరకు జీవించడానికి మా ప్రభా, అవసరమైతే మీకోసమే మరణించడానికి కూడా మాకు సహాయం ఇచ్చేయండి. అయా మా యొక్క మరణము వరకు కూడా మా ప్రభా, అయా చివరి గడియ వరకు మా తండ్రి, అయా నాయన మీరు మా మీద ఉంచినటువంటి ఆ యొక్క నమ్మకమును ప్రభా అయా నాయన కాపాడుచు మీకు విశ్వాస పాత్రులుగా జీవించడానికి మీరు మాకు సహాయం ఇచ్చేయండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మా ప్రభా ఆ విధమైనటువంటి ఆశీర్వాదమే మీరు మాకు దయచేయండి. ఈ లోకములటువంటి వెండి బంగారములు మా ప్రభా అయా అంతలో కనబడి అంతలో మాయమైపోతాయి మా ప్రభా. అయా మీరు ఇచ్చేటటువంటి ఆత్మీయ ఆశీర్వాదములు మా ప్రభా, అయా విశ్వాసము మా ప్రేమ మా తండ్రి, పరిశుద్ధత మా ప్రభా, మీరు ఇచ్చినటువంటి వాక్య ప్రత్యక్షతలు మా తండ్రి, అయా సహోదర ప్రేమ యందు మా ప్రభా దేవా మేము స్థిరమగల వారమై నిలకడగా నిలబడి మా ప్రభా అయా మీరు మాకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని మా తండ్రి అయా నేను అంతం వరకు మా ప్రభా ముందుకు నడవడానికి సహాయం చేసి మీరు మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచవలసిందిగా యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.